అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లో ఉల్లిపాయలు కుళ్ళిపోకూడదంటే ఏ టిప్స్ ఫాలో అవ్వాలో తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా ఉల్లిపాయలు ఎక్కువ కాలమే నిల్వ ఉంటాయి. కానీ వాటిని నిల్వ చేసే విధానం సరిగ్గా ఉండాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా అవి కుళ్ళిపోతాయి. అందుకే ఈరోజు ఉల్లిపాయలను నిల్వ చేసుకునే విధానం గురించి తెలుసుకుందాము. ఉల్లిపాయ లేదా ఉల్లిగడ్డ లేని వంటగది ఊహించలేం. ప్రతి కూరలోనూ అది వాడాల్సిందే. అది నాన్ వెజ్ అయినా, వెజ్ అయినా, ఏదైనా సరే. అందుకే వాటిని ఎక్కువ మొత్తంలో ఒకేసారి ఇంట్లో తెచ్చిపెట్టుకుంటాము. అలాంటప్పుడు వాటిని పాడవకుండా కాపాడుకోవడం చాలా అవసరం. మంచి ఉల్లిపాయలను ఎంచుకోవాలి. ఉల్లి కొనకముందే వాటి నాణ్యతను పరిశీలించాలి. అవి గట్టిగా, పొడిగా, ఎటువంటి దెబ్బలు లేకుండా, మెత్తటి మచ్చలు వంటివి లేకుండా ఉంటే వాటిని ఎంచుకోవాలి. ఏదైనా నష్టం కలిగించే విధంగా ఉంటే ఆ కాయలను ఎంచుకోవద్దు. ఎందుకంటే అవి త్వరగా కుళ్ళిపోయే అవకాశం ఉంది. చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. ఉల్లిపాయలు కుళ్ళిపోవడానికి దారితీసేది తేమ. ఈ తేమను నిరోధించడానికి చల్లని పొడి వాతావరణంలో నిల్వ చేయాలి. మన చిన్న వంటగది లేదా చిన్న గదిలో మంచి గాలి ప్రవహించే ప్రదేశంలో వీటిని నిల్వ చేయాలి. వేడి, సూర్యకాంతి పడకుండా ఉండేలా చూసుకోవాలి. పొడిగా ఉంచాలి. తేమ ఉల్లిపాయలకు శత్రువు కాబట్టి వాటిని పొడిగా ఉంచడం చాలా అవసరం. కొనుగోలు చేసిన తర్వాత లేదా పండించిన తర్వాత నిల్వ చేయడానికి ముందు ఉల్లిపాయలను బాగా వెంటిలేషన్ చేసిన ప్రదేశంలో కొన్ని గంటల పాటు గాలిలో ఆరనివ్వాలి. ఖచ్చితంగా అవసరమైతే తప్ప ఉల్లిపాయలను కడగడం మానుకోవాలి. అవి తడిగా ఉంటే వాటిని నిల్వ చేసే ముందు ఒక గుడ్డతో శుభ్రంగా తుడిచి ఆరబెట్టాలి. ప్లాస్టిక్ సంచులలో ఉల్లిపాయలను ఉంచడానికి బదులుగా మెష్ బ్యాగులు లేదా బుట్టలను ఉపయోగించాలి. కంటైనర్లు ఉల్లిపాయల చుట్టూ గాలి ప్రసరించడానికి అనుమతిస్తాయి. తేమ పెరగకుండా మరియు కుళ్ళిపోకుండా చేస్తాయి. ఓపెన్ కార్డ్బోర్డ్ పెట్టెల్లో కూడా నిల్వ చేయవచ్చు లేదా వాటిని మెష్ బ్యాగులలో వేలాడదీయవచ్చు. బంగాళదుంపలతో కలపవద్దు. ఉల్లిపాయలు కొన్ని పండ్లు, కూరగాయలను పండించడాన్ని వేగవంతం చేసే వాయువులను విడుదల చేస్తాయి. ఇది వేగంగా చెడిపోవడానికి దారితీస్తుంది. ఉల్లిపాయలు ఇతర ఉత్పత్తుల నుంచి, ముఖ్యంగా బంగాళదుంపల నుంచి దూరంగా ఉంచాలి. ఎందుకంటే అవి దీని ప్రభావానికి గురి అవుతాయి. మనం తెచ్చిన ఉల్లిపాయల్లో కొన్నిసార్లు త్వరగా చెడిపోతాయి లేదా మొలకలెత్తుతాయి. చాలా ఉల్లిపాయలు వృధా అవుతాయి. అంతేకాదు, చెడిపోయిన ఉల్లిపాయల నుంచి దుర్వాసన వంటగది అంతా వ్యాపిస్తుంది. ఇది వంటగదిలోని గాలిని పాడుచేసి ఇతర ఆహార పదార్థాలపై చెడు ప్రభావం చూపే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఉల్లిపాయలను సరిగ్గా నిల్వ చేయడం చాలా అవసరం. ఉల్లిపాయలు పాడవకుండా నెలల తరబడి తాజాగా ఉండేందుకు చిట్కాలను పాటించాలి. ఉల్లిపాయలు పాడవకుండా ఉండేందుకు మార్కెట్ నుంచి కొనుక్కొని తెచ్చిన వెంటనే చేయాల్సిన ముఖ్యమైన పని వాటిని ఆరబెట్టడం. ఉల్లిపాయలను గాలి, వెలుతురు ఉన్న చోటులో కొన్ని గంటల పాటు ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల వాటిలోని తడి, ఫంగస్ వంటివి పోతాయి. బాగా తడిగా ఉంటే కాటన్ క్లాత్లో వేసి ఆరబెట్టాలి. నిల్వ చేసే ప్రదేశం, వాతావరణం కూడా ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లిపాయలను ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేయవద్దు. బదులుగా సరైన నిల్వ కంటైనర్లను ఉపయోగించాలి. మెష్ లేదా బుట్టల్లో నిల్వ చేయాలి. వీటిలో నిల్వ చేయడం వల్ల ఉల్లిపాయల్లో తేమ తగ్గుతుంది. ఫలితంగా కుళ్ళిపోకుండా, ఫంగస్ రాకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.